ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో ప్రపంచ దేశాల నేతలు, టెక్ దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఏఐ రంగంలో భారత ప్రయాణం అద్భుతంగా ఉందని కొనియాడారు. టెక్నాలజీ అనేది ప్రజల జీవితాలను మెరుగుపరిచేలా ఉండాలని చెప్పారు. ఇండియా అభివృద్ధి ఎప్పటికప్పుడు తమను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు టెక్ దిగ్గజాలు. ప్రతిష్టాత్మకమైన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ప్రపంచ దేశాల నేతలు, టెక్ దిగ్గజాలు పాల్గొన్నారు. కృత్రిమ మేధస్సుపై తమ అభిప్రాయాలను తెలిపారు. డిజిటల్ రంగంలో భారత్ విప్లవాత్మక వృద్ధి సాధించిందన్నారు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్. దేశంలోని 140 కోట్ల మందికి డిజిటల్ ఐడెంటిటీ కల్పించిందని ప్రశంసించారు. ప్రపంచంలోని ఏ దేశానికైనా చిటికెలో పేమెంట్ చేస్తున్నారన్నారు మాక్రాన్. Today with India and UNESCO we launch an international challenge for sustainable AI models. Last year in Paris, we called it Action. This year in Delhi, we call it Impact. But the real name is simpler, AI Together. AI and digitalization will be a key theme for the months to come. టెక్నాలజీ అనేది ప్రజల జీవితాలను మెరుగుపరిచేలా ఉండాలన్నారు ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్. ఏఐని పర్యావరణ రక్షణ, ప్రపంచ శాంతికి ఉపయోగించాలన్నారు. AI must belong to everyone. We must replace hype and fear with shared evidence and close knowledge gaps. I urge member states, industry and civil society to contribute to the panel's work. ఏఐ టెక్నాలజీలో భారత్ దూసుకుపోతుందన్నారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఇండియాలో సంభవిస్తున్న మార్పులపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత్ లో గూగుల్ $15 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు చెన్నై నుంచి ఐఐటి ఖరగ్పూర్ కు వైజాగ్ మీదుగా వెళ్లేవాడని చెప్పారు. ఆ టైంలో నిరాడంబర నగరంగా ఉన్న విశాఖపట్నం నేడు గూగుల్ ఏఐ హబ్ గా మారుతోందన్నారు పిచాయ్. Sitting on that train, I never imagined Vizag becoming a global AI hub. Just as I couldn't have imagined that one day I'd be spending time with teams figuring out how to put data centers into space. ఏఐ రంగంలో భారత్ పురోగతి నమ్మశక్యంగా లేదన్నారు ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మాన్. ఇండియాలో ప్రతివారం 100 మిలియన్లకు పైగా ప్రజలు చాట్ జీపీటీ ఉపయోగిస్తున్నారని తెలిపారు. వారిలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. స్కూల్ లెవెల్ లెక్కలు చేసే స్థాయి నుంచి స్వయంగా పరిశోధనలు చేసే స్థాయికి టెక్నాలజీ చేరిందన్నారు. ఏఐతో లాభాలు, నష్టాలు ఉన్నాయన్నారు ఆల్ట్మాన్. If you want to make technology that serves society, Meta has an incredible opportunity to get this technology into people's lives. 3.5 billion people use at least one of our apps every day. That blows my mind. It's more than 500 million people in India alone. People are already using our AI to do amazing things. భారత్ ను డిజిటల్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. మొబైల్ డేటా మాదిరిగానే ఏఐలోనూ సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దీనికోసం 10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ఏఐలో బెస్ట్ రావాల్సి ఉందన్నారు ముఖేష్ అంబానీ. I believe AI can usher in an era of superabundance, a world without poverty, and a future of prosperity for all the 8 billion people on our beautiful planet is now within sight, within reach. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ మరో 2 రోజులు జరగనుంది. దీంతో పలు దేశాలకు చెందిన ప్రతినిధులు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరు కానున్నారు.